శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయస్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్థానం నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మీనరాశి ఆఖరిది చివరిది అయినటువంటి మీనరాశి అండి. డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. చాలా బాగుంది మీనరాశి వాళ్ళకి. మీ లగ్నంలోనే మీ రాశిలోనే రాహు ఉన్నది మాత్రం నేను భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఆయన. మీ మనసుకి కష్టం కలిగిస్తూ ఉంటాడు. చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా సెకండ్ భావాధిపతి ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు కదా. సెకండ్ భావాన్ని శని చూసినా దానివల్ల మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాడండి. కానీ రావాల్సిన సంపదలు లేట్ చేస్తాడమ్మా తప్ప కుజ బలం ఉంది కదా. రెట్రోగ్రేషన్లో ఉన్న కుజుడు బలంగా పంచమస్థాన కోణంలో ఉన్నాడుగా. భయమేలా అంటే రావాల్సిన డబ్బులు వచ్చి తీరుతాయి. సంగీత సాధన చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కంఠధ్వని బాగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. అలాగే విదేశాల పర్యటన చేస్తారు. డబ్బింగ్ ఆర్టిస్టులకి బాగుంటుంది. మీకు బాగా యాంకరింగ్ చేస్తారు సరే, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గాయకులకి సూపర్. ముఖ్యపరిచేసి అద్భుతంగా ఉంటుంది. మాట్లాడే తత్వం, విద్యలో బాగా రాణించడము అద్భుతం. 3వ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీ సోదరిమణులకి బాగుంటుందండి. యాక్చువల్గా 3వ భావంలో గురుడు అంత యోగాన్ని ఇవ్వడు, కానీ సోదరిమణులకి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుతాడు. కొత్త ఆలోచనలు వచ్చేట్టు చేస్తుంటాడు ఆయన. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుందండి. ధైర్యాన్ని ఇస్తాడు. మీ తమ్ముడికి కానీ అన్నయ్యలు కానీ ఉంటే తమ్ముడు చెల్లెలు కానీ మీరే ధైర్యాన్ని ఇస్తుంటారు. శుభవార్తలు కూడా ఈ వారంలో వినబోతున్నారు, మీరు వింటారు కూడా. ఈ వారంలో కాదు, ఈ నెలలో అనుకుందాం. ఈ నెలలో వినబోతున్నారు. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ అద్భుతంగా ఉన్నాడు కదండి. భాగ్యంలో ఉన్నాడు కదా. 4th హౌస్ లార్డ్ భాగ్యంలో చాలా సూపర్గా ఉన్నాడు. అంటే ఏంటి అంటే మీరు చేస్తున్నటువంటి మీరు కొనబోతున్నటువంటి వాహనాలు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, భూములు కానీ మీకు కలిసి వస్తాయి అంటే సందేహం లేదు. అంతేకాకుండా మీ తల్లిగారి ఆర్థిక పరిస్థితి క్రమేపీ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మీ 4th భావం బాగుందంటే సంగీత సాధన చేసే వాళ్ళకి, ఈ సంగీతంలో ఉన్న పర్ఫెక్ట్గా ఉంటారు కదా, చాలా బాగుంది. మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. బంగారు ఆభరణాలు, విద్యలో బాగా రాణిస్తారు. పంచమస్థానంలో కుజుడు చెలరేగిపోతున్నారు కదండి. పంచమస్థానంలో కుజుడు రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. జనకి పంచమస్థానంలో కుజుడు అంటే ఏం చేస్తాడు? పిల్లల్ని ఎవడు ఇబ్బంది పెడతాడంటాం కదా, కానీ ఇస్తాడు. ఎందుకంటే మీ రాశికి యోగకారకుడు, మంచివాడు. 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. సుబ్రహ్మణ్యుడు మంచి పవర్ఫుల్గా 7వ తారీఖు నుంచి ఉన్నాడండి. ఆయన మంచి చేస్తాడు. పుత్ర సంతాన యోగం కలిగేట్ చేస్తుంటాడు ఆయన. అలాగే స్పోర్ట్స్లో బాగా రాణిస్తారని మీరు. విదేశాలకు వెళ్ళడము, స్పోర్ట్స్ ఆడడము, ధనం సంపాదించడము ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కళారంగంలో ప్రతిభ కనపరుస్తారు. కళారంగం కూడా పంచమస్థానం చెప్తాం కాబట్టి కళారంగంలో సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమస్థానం బాగుంటే రాజకీయ పదవులు వస్తాయి. ఎవరి దగ్గర మాట నేర్పదనం వచ్చు, శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. ఇవన్నీ అద్భుతం. పంచమస్థానంలో కుజుడున్నాడు కాబట్టి మీకు స్టాక్ అండ్ షేర్స్ అంటారు సరే, ఆ మార్కెట్లో భూముల మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయండి. భూముల మీద, కంప్యూటర్స్ మీద, సాఫ్ట్వేర్ అంటాం కదా, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలివిజన్స్ అంటాం కదా, వాటి మీద నేను ఎవరిని ప్రోత్సహించనండి. మీరు ఆడండి అని అన్నాం. ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళకి, ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఫలితాలు చెప్తున్నా. బాగా కలిసి వస్తుంది, తర్వాత తెలిసి వస్తుంది అని. అంటే లాభాలు వచ్చాయని, అంటే నష్టాలు వచ్చాయని కాదండి. సరే, ఇది బాగుంది. 7వ స్థానంలో కేతు ఉన్నాడు. ఉంటే భార్యాభర్తల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. వివాహ శుభకార్యాల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. కానీ గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వలన మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం కలుగుతుంది, చక్కటి సంబంధాలు వస్తాయి. అది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి.
వ్యాపార విస్తరణ, వ్యాపారం కూడా చెప్తాం కదా సప్తమ భావం, వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటూ ఉంటారండిలో సందేహం లేదు. అలాగే ఇక్కడి నుంచి చెప్పాలంటే భాగ్య రాజ్య లాభస్థానాలు టెరిఫిక్గా ఉన్నాయి. ఎందుకు అంటే చెప్తా. భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారు. భాగ్యం అంటే లక్ష్మీ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే గొప్ప అదృష్టం. రవి అంటే అద్భుతంగా విష్ణువు సమానుడు కదా రవి బుధులు. అలాగే గురుదృష్టి ఉంది. భాగ్యస్థానం గురుదృష్టి అంటే అమితమైన సంపద కలుగుతుందండి. అదృష్టం ఎప్పుడు మీ తోడు ఉంటుంది. నేనేమి సరదా కోసమో ఏదో మీ మెప్పు కోసమో ఏం చెప్పట్లా. అక్కడ ఏముంది అది ఫోర్స్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. అందరికీ కాదు, మీ జాతకాల రీచి ఆధారపడి ఉంటుంది. భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారంటే ముఖ్యంగా డాక్టర్స్కి చాలా బాగుంటుంది, సందేహం లేదు. వృశ్చిక రాశి రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్కే. వాళ్ళకి కనుక గురుదృష్టి ఉంది, వాళ్ళకి అంటే రవి బుధులు గురుదృష్టి ఉందంటే ఆడిటర్స్కి సైంటిస్టులకు కూడా వాళ్ళు చాలా అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారండి వాళ్ళు. పైగా CMA CA అంటాం కదా, వాళ్ళ ఆడిటర్స్, వాళ్ళకి గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ ఉంటాం కదా. భాగ్యస్థానం బాగుందంటే పర్ఫెక్ట్. పైగా లాయర్స్, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా వాగ్ధాటి ఉండాలి కదండి. గురుడు బాగా మాట్లాడే శక్తి ఇస్తాడు కదా. భాగ్యస్థానం సంపదలు పెంచుతాడు, అదృష్టాన్ని పెంచుతాడు. తర్వాత వేద పండితులు కూడా మహా అదృష్టం. ఎందుకంటే బాగా వాళ్ళ వేదాలు పఠిస్తుంటారు, అదృష్టం తోడవుతుంటుంది, వాళ్ళకి ఆదాయం బాగుంటుంది, ధనం కలుగుతూ ఉంటుంది చెప్పచ్చు. విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, అందులో డౌటే లేదు. విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఉన్నాయి. మీ షూటింగ్ రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బిజినెస్లు అంటే వస్త్ర వ్యాపారులు, స్టేషనరీ వ్యాపారస్తులు, ఫుడ్ బిజినెస్ వాళ్ళు, అలాగే గోల్డ్ బిజినెస్లు, అలాగే గురుడు కారకత్వం కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు, అలాగే విద్యా సంస్థల వ్యాపారాలు, ఇవన్నీ అభివృద్ధికరంగా అద్భుతంగా ఉంటాయండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉంటుంది. రవి బుధులు భాగ్యంలో ఉన్నారంటే గంగా స్నానం చేయిస్తారు, కాశీక్షేత్ర దర్శనము కలగబోతోంది. అక్కడికి ఒక ఎత్తు అయితే, ఇదే రవి 16వ తారీఖు నుంచి దశమంలోకి వస్తున్నాడు కదండి. దశమంలో రవి దిగ్బలత్వంలో ఉంటాడు, అంటే మరీ పవర్ఫుల్గా ఉంటాడు. అంటే రాజకీయ నాయకులకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీ మీనరాశి వాళ్ళకి మీ జాతకాల రీత్యా చూసుకోండి, రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళ మాట నేర్పతనం బాగుండడము, జనాకర్షణ కలగడము, వాళ్ళ వాగ్ధాటి బాగుండడము, ఇవన్నీ జరగబోతున్నాయి. దశమంలో రవి పర్ఫెక్ట్గా బాగున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం కూడా కారకుడు అవుతాడు ఉంటాయి రవి. గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే కష్టపడి చదవాలి. అంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, మీరు ఏదో ఒకటి రాస్తుంటారు కదా, ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, ఆ ఎగ్జామ్స్లో మీరు భద్రత ఉంటుంది, ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. పైగా ఉద్యోగ భద్రత ఎక్కువ ఏర్పడుతుంది. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు, ఉద్యోగ భద్రత ఉంటుంది. ఈ ఫైనాన్స్ రంగంలో బాగా అభివృద్ధి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు ఉంటారు, రవి కారకత్వం అంటే సాఫ్ట్వేరు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, అలాగే కంప్యూటర్స్ హార్డ్వేరు అంటారు సరే, ఫ్లైట్స్ సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ కూడా రవి కారకత్వంలో కాబట్టి, రవి హార్డ్ మెటీరియల్స్ సంబంధించిన వాళ్ళు కాబట్టి, ఇవన్నీ కూడా అంటే ఇవి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఉద్యోగ భద్రత తప్పదు. ఆడవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగం బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. రవి చాలా పవర్ఫుల్గా ఉంటాడు, డామినేటింగ్గా ఉంటాడు, ఆయనే మార్గదర్శకుడు కూడా ఉంటాడు. అందుకనే రవి పవర్ ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. ఈ రవి పవర్ మీకు చాలా బాగుంది. సరే, పక్క పెడదాం. లాభంలోకి శుక్రుడు వస్తున్నాడు కదా, మంచివాడా కాదు. 3వ ఇంటి వాడు, 8వ ఇంటి వాడు 11వ భావంలోకి వస్తాడు. రానివ్వండి, వస్తే మంచి చేయాలి కదా, చేస్తాడు. ఎందుకంటే శుక్రుడు హౌస్ కాబట్టి, శని హౌస్ కాబట్టి మకర రాశిలోకి వస్తాడు. ఏం చేస్తాడు? చక్కగా కళారంగంలో వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. కళారంగం అంటే సినిమా, మంచి డ్రెస్సులు కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వాహనాలు, ఇవన్నీ కూడా శుక్రుడు వల్లనే కలుగుతుంది. విద్య కంటే ముందు వాహనంలో బాగా డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుంది. శుక్రుడు 11వ భావంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారం కానీ, మంచి వ్యాపారాలు, ఏ వ్యాపారం అంటే మంచి వ్యాపారాలు చేస్తే ఆయన నిజాయితీగా ఉన్న వ్యాపారాలన్నీ కూడా డెవలప్మెంట్స్ ఇచ్చి ఆయన సర్వదా కాపాడుతుంటాడు. అమ్మవారు కదండి శుక్రుడు అంటే, అమ్మవారి ప్రభావం కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి స్వరూపం కదా. సరే, ఇవన్నీ కంఠశ్వాస బాగా చెప్తున్నాం. సరే, బాగానే చెప్తూనే ఉన్నాం. 12వ భావంలోకి వద్దాం. శుక్రుడితో కలిసి చేరున్నాడండి. ఎప్పుడూ కూడా శనితో కలిసి, అంటే యాక్చువల్గా మీకు 7 నడిచే ప్రభావం ఉంది. 29వ తారీఖు నుంచి శుక్రుడు చేరిపోతున్నాడు. శుక్రుడు చేరడము, శని కూడా చేరడం, శుక్ర శనులు 12వ భావంలో మంచివాడు కాదు. శుక్రుడితో కలిసిన శని సప్తమంలోనూ, అష్టమంలోనూ, 12వ భావంలోనూ అంతా రాజయోగాన్ని కూడా అష్టమాధిపతిగా శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. కాబట్టి శని శుక్రుడి ప్రభావం ఏంటంటే మనసు నిలకడగా లేకపోవడము, చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు స్వభావము, అందరికీ కాదండి, వాళ్ళ జాతకాల రీత్యా కలగడానికి అవకాశం ఉంది. అందుకనే అమ్మవారిని పూజించిన, శని భగవాన్ని పూజించిన,
విష్ణు ఆరాధన చేసినా, వెంకటేశ్వర ఆరాధన చేసినా ఇవన్నీ ప్రభావం తగ్గుతాయి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా మీరు దత్తాత్రేయ స్వామిని కొలవడం వలన, పూజించడం వలన, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి అనేటువంటి దత్తాత్రేయుని పూజించడం వలన సకల శుభాలు కలగడం కాకుండా కష్టాలు దూరం అవుతాయి. అంతేకాదండి, కాలభైరవుని కూడా ఈ నెలలో ఆయన పూజించాలి. అష్టకాల భైరవుడు కాశీక్షేత్రంలో ఉన్నారు. వాళ్ళని దర్శించుకున్నా, కాలభైరవుని దర్శించుకున్నా, కాలభైరవుడు అష్టకం విన్నా కూడా ఈ రాశుల్లో ఉండే గ్రహాల వల్ల వచ్చే దుష్ఫలితాలు, దుష్ట స్వభావం అన్నీ తగ్గి మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఈ కాలభైరవ స్వామిని మీకు ఇస్తాడు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా సర్వ సౌఖ్యాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, ఉంటారని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.